రహస్య సంకీర్తనల నుంచి 7వ నెంబరు సంఖ్య కలిగిన పాట సన్నుతింతుము ప్రభు సదరమగు భక్తితోని పాట పాడుకుంటూ అందరూ పరిశుద్ధమైన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సన్నుతింతుము ప్రభు సదమలమగు భక్తితో Oh
కీర్తన నుంచి 110వ సంఖ్య కలిగిన పాట, పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను అని సంకీర్తన పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపడతాం. పుట్టెనేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయశ్చిత్తుండు యేసుడు. పుట్టేసుడు నేడు మనకు పుణ్య మార్గము చూపను, పట్టి అయ్యే పరమగురుడు ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసుడు.
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, ఆకాశము నిలిచి జయమిచ్చువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచు
భూమిలో ప్రతిధ్వనించెను ఆదిలో చుల్లామణి భూమిలో ప్రతిధ్వనించెను ఆదిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం ఇది పుణ్యదినం ఇది పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం ఇది పుణ్యదినం ఇది పుణ్యదినం ఇది పుణ్యదినం నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. సత్యములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనము ఓ యేసయ్యా.
భక్తులారా అనే పాటను పాడుదాం. మన గాయకురాలితో మనం ఏకీభవించుదాం.
దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ముందుగా అది వారి దేవుడు, మన ప్రభువుడు, మన రక్షకుడును అయిన ప్రియ యేసు ప్రభువుల వారు మనకిచ్చినటువంటి ఈ సాయి మొక్కలది గొప్ప భాగ్యము కొలది. ఆయనకి నేను ఎంతగానో వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ ఆరాధనకు చేసినటువంటి ఈ యొక్క ప్రీ క్రిస్మస్ ఈవెంట్ను ఈ రీతిగా జయప్రదముగా దేవుడి నామ మహిమకరముగా మార్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ మరి అంతకంటే ప్రాముఖ్యముగా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు మరి సంఘాలకు నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మాటలను ధ్యానించుకున్న వాస్తవంగా ఇక్కడ కూర్చున్న వారి కంటే నేను గొప్పగా బోధించగలిగేవాడిని కాదు. అందులో నాకు శ్రీ విషయంలో వారి పరిచర్య జీవితం ఎంతో బహుశా నా వయసు నుంచి అనుకుంటే నేను వీళ్ళందరూ కూడా నాకంటే వయసులో ఒక జ్యోతి ప్రకాష్ గారు అనుకుంటా, అందరూ కూడా వయసులో వారి జీవిత అనుభవంలో ఆత్మీయ అనుభవాలతో సంఘానుభవాలతో నాకంటే కూడా ఎంతో సీరియస్ వదిలితే చక్కటి ప్రసంగాలు చేయగలిగేవారి. బట్ ఈనాడు మీ అందరి ముందు అలాగే మీ పెద్దలందరి ముందు కూడా దేవుడు ఈ రీతిగా ఆయన మాటలు వెల్లడి చేయడానికి ఎంతో అల్పుడను చిన్నవాడను నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి నేను సద్వినియోగపరచుకుంటూ ఇప్పుడు కొనసాగాలని వాక్య పరిచర్యను బట్టి ప్రభువు మహిమ పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మంచిది. మత్తయి సువార్తలోని 2వ అధ్యాయం 10వ వచనములోని మాటలు 10-11 వచనాలను వారు ఆ నక్షత్రములను చూచి అత్యానంద భరితులై నిజంలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. అలాగే లూకాసు వార్తలోని 2వ అధ్యాయంలోని 10వ వచన భాగమును కూడా మనం చదువుకుని ఉన్నాం. అక్కడ ఉన్న మాటలు, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అలాగే ఇక్కడ రాయబడి ఉన్న మాటలు. మొదటిది ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అనేది ఏదో ఆకస్మికంగా అనాలోచితంగా సంభవించినటువంటి పండుగ కాదు కదా. క్రిస్మస్ దేవుడి యొక్క అనాది కాల సంకల్పము. కొందరు మత శాఖల వారు అభిప్రాయపడినట్లు చూడండి, వారు అపార్థం చేసుకోవడం నిజంగా చాలా విచారకరం. ఇది ఏ కొందరికో లేదా ఏ కొద్ది మందికో లేదా ఏ ఒక్క శాఖ వారికో చెందినటువంటి పండుగ కాదు. ఒక విధంగా చూస్తే క్రిస్మస్ అంటే ఒక మాటలో చెప్పనా, దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చినటువంటి రోజు. దేవుడు మానవ శరీరాన్ని రూపుదాల్చుకున్నటువంటి రోజు. ఆ నిత్యత్వంలో ఉండే దేవుడు, కాలాలకు అతీతుడైనటువంటి దేవుడు, కాలాలకు అధిపతి అయిన దేవుడు ఆ కాలమునకు లోబడటానికి తనను తాను తగ్గించుకున్నటువంటి రోజు. దేవుడి చిత్తము సిద్ధించిన రోజు. చాలా విషయాలు ఉన్నాయండి. ఆ రీతిగా చూసినట్లయితే ఈ యొక్క క్రిస్మస్ కు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు మనం చూద్దాం. చదవబడిన ఆ 2 వాక్య భాగములలో నుండి కొన్ని ప్రత్యేకతలు. మొట్టమొదటిగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, క్రిస్మస్ అనేది ఒక పండుగ కదా. అదే కదా మనకు తెలిసింది. నేను అంటాను, క్రిస్మస్ అనేది పండుగ మాత్రమే కాదు, అది ఒక మహా పండుగ. క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫెస్టివల్ బట్ ఇట్ వాజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫెస్టివల్. ఎందుకు మాట్లాడుతున్నానంటే మన ప్రియ ప్రభువుల గురించి రాయబడి ఉన్న మాట తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మాట కనబడుతుంది.
మహాదేవుడు మన రక్షకుడనైన యేసుక్రీస్తు చూసారండి, మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆవిర్భవించినటువంటి శుభదినము. ఆయన కేవలము దేవుడు మాత్రమే కాదండి, మహాదేవుడు. హి వాజ్ ఏ గ్రేట్ గాడ్. అటువంటి మహాదేవుడు ఆవిర్భవించినటువంటి ఈ దినము, లేదా మనం జరుపుకోబోయే ఆ శుభదినమైనటువంటి క్రిస్మస్, అది మామూలు పండుగ ఎలా అవుతుంది? ఆ మహాదేవుడు ఆవిర్భవించిన దినము కనుక అది తప్పక మహా పండుగ. ఇట్ వాజ్ ఏ వెరీ గ్రేట్ ఫెస్టివల్. మనం ఒప్పుకొని తీరాల్సిందే, ఎవరు అవునన్నా కాదన్నా. చూసినట్లయితే మరొక రీతిగా కూడా ఇది మహా పండుగనే. నేను అందుకుంటున్నానంటే మాట, ఈనాడు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎవరండి? క్రైస్తవులే కదా. అత్యధికంగా జనాభా ఉన్నటువంటి ఆ జనాంగము క్రైస్తవులమైన మనమే. అనగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి మనము, అత్యధిక జనాభాగా ఉన్నటువంటి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నాము కనుక చూడండి, ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక గొప్ప ఉత్సవం జరిగింది మన దేశంలోనే కదా. ఎన్ని కోట్ల మంది దానికి హాజరై ఉంటారు? మరి ఆ పర్మిటెడ్గా, ఆ కొంతమందిగా, కొన్ని కోట్ల మందిగా హాజరై ఉన్నటువంటి దానినే గొప్ప పండుగ లేదా గొప్ప ఒక విశేషంగా వారు భావిస్తే, మరి అంతకంటే ఎక్కువగా ఎన్నో దేశాలలో అత్యధిక సంఖ్యలో దేవుడు ఆయన బిడ్డలను పిలుచుకొని ఆయన జన్మదినాన్ని ఒక పండుగలాగా జరిపించుకుంటున్నటువంటి ఆ దినమును, ఆ ప్రత్యేకతను మహా పండుగని మనం ఎందుకు అనుకోకూడదు? ఏమండి, క్రిస్మస్ ఒక మహా పండుగ కదా. వాస్తవానికి అబ్రహాం లింకన్ గారి జన్మదినాన్ని ఒక అమెరికా దేశస్తులు జరుపుకుంటారు. మహాత్మా గాంధీ జన్మదినోత్సవాన్ని, గాంధీ జయంతిని మన భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారు. కానీ కేవలము ప్రపంచవ్యాప్తంగా ఆ పుట్టినరోజును జరుపుకున్నటువంటి ఏకైక వ్యక్తి లేదా ఏకైక మహనీయుడు మన ప్రియ ప్రభువుల వారు మాత్రమే. కాబట్టి నేను అంటున్నా, క్రిస్మస్ అనేది మహా పండుగ. ఆ మహాదేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కదా, ఆయన ఏ ఒక్క దేశానికో ప్రాంతానికో పరిమితము కాకుండా సర్వ మానవాళిని కూడా ఆయన ఉద్దేశించి తెచ్చిన ఆ రక్షణ భాగ్యమును మనం పురస్కరించుకోవడానికి, జ్ఞప్తికి తెచ్చుకోవడానికి చేయబడుతున్నటువంటి పండుగ క్రిస్మస్. ప్రత్యేకతలలో మొదటి మాట, ఇది పండుగ మాత్రమే కాదు, కానీ ఇది ఒక మహా పండుగ. రెండవ మాటను చూస్తే చూడండి, మానవుడు చంద్రమండలం పైన అడుగు పెట్టడం కాదండి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద, ఈ భూమండలం పైన అడుగు పెట్టడమే గొప్ప విశేషం. అది ఏమాత్రము ఎన్నిక లేని, అర్హత లేని మన కొరకు ఆయన రావటం సరే మహా పండుగ. రెండవది చూస్తే క్రిస్మస్ ఒక ఆనందం మాత్రమే కాదు, అది మహా ఆనందం కూడా. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడండి 10వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూసి ఏమయ్యారు? అత్యానంద భరితులయ్యారు. చాలు. వారు ఏమయ్యారండి? ప్రభువును చూసినప్పుడు, ఆ నక్షత్రమును చూసినప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంది? అత్యానంద భరితులు కదా. అంటే వారి ఆనందానికి మించిన ఒక ఆనందం కదా. ఆసక్తిని మించిన ఆసక్తి ఏమవుతుంది? అత్యాసక్తి. ఆనందాన్ని మించిన ఆనందం ఏమవుతుంది? అత్యానందం కదా. ఈనాడు మనం గుర్తుపెట్టుకోవాలి, క్రిస్మస్ అనేది ఒక పండుగ మాత్రమే కాదు, అది ఒక మహా పండుగ అయితే, ఆ మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి మహా పండుగ అయితే, క్రిస్మస్ అనేది కేవలము ఆనందము మాత్రమే కాదు, కానీ అది అత్యానందము. క్రిస్మస్లోని ప్రత్యేకత కదా. మన యేసును బట్టి మనము అత్యానంద భరితము కావాలి, మన క్రీస్తునందే మనం ఆనందించాలి. అందుకే ఆ పౌలు మహర్షి ఏమంటాడు?
ప్రభువునందు మీరు ఆనందించుడి. నేను మరలా చెబుతున్నా, మీరు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. ఇక ఏమిటి పాస్టర్ గారు ఆనందించడం అంటున్నారు, మళ్ళా ఆనందించమంటున్నారు? మేము ఆ రీతిగా లేమా? ఏమో మీకే తెలియాలి. మీరు సంతోషంగా ఉంటారేమో, కానీ నేను అంటాను మీరు ఆనందంగా ఉండే అవకాశాలు తక్కువ. ఇక ఏంటంటే సంతోషానికి ఆనందానికి మధ్యలో చాలామంది ఈ పర్యాయ పదాలను చూస్తూ సంతోషానికి ఆనందానికి ఒకటే భావార్థాన్ని తీసుకొస్తారు. కాదండి, అలా కాదు. సంతోషము వేరే, ఆనందము వేరే. చూసినప్పుడు చూడండి, సంతోషం అనేది మన జీవితాలలో జరిగే సంభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా జీవితంలో నువ్వు అనుకున్నది అనుకుంటున్నది జరుగుతుందా? నువ్వు కోరినది జరుగుతుందా? నువ్వు ఏది జరగాలని ఆశపడుతున్నావో, ఏది జరిగితే నీకు మంచిదని నువ్వు నమ్ముతున్నావో అది జరుగుతున్నదా? అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ అదే జరగకపోతే తెలుసు కదా, కొంత దుఃఖంలో, కొంత విచారంలో. అదే ఆనందం అనేది నీవు కష్టాలలో ఉన్న, నష్టాలలో ఉన్న, నీ జీవితంలో అనుకున్నది జరగకపోయినా నువ్వు ఎల్లప్పుడూ ఒకటే స్థితిలో ఉండటం, ఆనందంగా ఉండటం, దానిని ఆనందం అంటాం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ప్రభువునందు నీవు ఆనందించు. నేను మళ్ళీ చెబుతున్నా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రభువును విశ్వసించావు, ప్రభువును నీవు వెంబడిస్తున్నావు. నీ జీవితంలో కొన్ని కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నువ్వు శ్రమలు ఎదుర్కోవచ్చు. కానీ ఏది ఏమైనా నీవు మటుకు ఆనందించు. నీవు ఆనందించాల్సిందే. ఎందుకంటే నీ ప్రభువు నీతో ఉన్నాడు కదా. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా. సంతోషం అనేది కొంతకాలమే ఉంటుంది, కానీ ఆనందం అనేది శాశ్వతంగా ఉండిపోయేది. సంతోషం అనేది లోక సంభవాలపై ఆధారపడి ఉంటుంది, కానీ ఆనందం అనేది పర సంబంధమైనది ఉంటుంది. సంతోషం నీకు మానవులు మాత్రం ఇవ్వగలిగేది, కానీ ఆనందం అనేది ఒక దేవుడు మట్టుకే ఇవ్వగలిగేది. అది రెండింటికి వ్యత్యాసం కదా. వారు ఏమన్నారు? ఆ నక్షత్రాలను చూచి అత్యంత భరితులై కదా. నాడు మన ప్రభువు జనమును బట్టి, ఆయన జనమును బట్టి అందరం కలిసి సంతోషిస్తాం. కానీ యేసు నా కొరకు జన్మించాడని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో అనుకుంటావో అప్పుడు నువ్వు ఆనందిస్తావు. అటువంటి ఆనందం మన జీవితాలలో ఉండాలి. వారు కనుగొన్నారండి ప్రభువును, ఆ జ్ఞానులు వారు కనుగొన్నారు. వారు ఎంతో ప్రయాసకు, ఎంతో వ్యయాన్ని, ఎంతో సమయాన్ని ఖర్చు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క ఆనందానికి కారణం చూస్తే వారి యొక్క అన్వేషణ కనబడుతుంది, వారి యొక్క ఆరాధన భావం కనబడుతుంది, వారి యొక్క అర్పణము మనకు కనబడుతుంది. అటువంటి స్థితిలో ఉన్న వారే ప్రభువునందు ఆనందించగలరు. ఎంత ప్రయాసం వచ్చుకొని ఉంటారండి కదా. దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం, సరైన వాహన సదుపాయం లేదు, మరి ఆహారం అనే మాట ఎలానో. మరి అటువంటి కష్టాలలో, నష్టాలలో, అటువంటి శ్రమలలో, అటువంటి ప్రయాణములో కూడా వారు ఆనందముగానే వారి యొక్క ప్రయాణములను ముందుకు కొనసాగించారు కదా. చూడండి, రేపు క్రిస్మస్ అయిపోయిన తర్వాత కొన్ని వార్తలు మనం వినబోతూ ఉంటాం. ఎక్స్క్లూజివ్ అనే ఒక హెడ్డింగ్తో వస్తూ ఉంటాయి కదా. పలానా క్లబ్లో, పలానా పబ్బులో యువకులు క్రిస్మస్ సందర్భంగా ఏం చేశారు? ఏదో చేసుకుంటారు కదా. వారి దృష్టిలో అది ఆనందం కావచ్చు, అది ఆనందం కావచ్చు అండి. మేము ఎంతో మిక్కిలిగా ఇందాక కిషోర్ బాబు గారు చెప్పినట్లు కదా, నీవు మంచి రుచికరమైన భోజన పదార్థాలు వండుకొని తినడం కాదు, ఏదో నీకు నచ్చింది తాగడం కాదు, నీకు నచ్చినట్టుగా నీ సమయాన్ని నువ్వు గడపడం కాదు. అది కాదండి. ప్రభువునందు నీవు ఆనందించగలగాలి. ఈ ప్రభువు, ఈ యేసు ప్రభువు నన్ను రక్షింపచేయడానికి లోకానికి వచ్చాడు అన్న భావన నీ హృదయంలో కలిగితే నీవు ఆనందపరిచడవుతావు. అటువంటి ఒక భావం,
అటువంటి ఒక ఆలోచన విధానం లేక ఈనాడు చాలా మందిలో క్రిస్మస్ అంటే ఒక ఆచార పండుగ, ఒక ఆనవాయితీగా జరుపుకునే పండుగగా మారిపోయింది తప్ప అది ఒక ఆత్మీయ పండుగ లాగా లేదు. క్రిస్మస్ అనేది దేవుడు మానవుడిని చేరిన తరుణం అంటే ఆ సర్వ సృష్టికర్త తన యొక్క స్థితిని గతిని మరచి విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు తనను తను తగ్గించుకొని మన మధ్యలోకి వచ్చినటువంటి ఈ శుభదినం. అటువంటి ఆయన కొరకు నీవు అటువంటి ఆ ప్రభువును నీవు నీ హృదయంలో చేర్చుకోలేవా? ఆ ఆనందమును నీవు పొందుకోలేవా? చూడండి, మూడవది లూకాసు వార్తలో మనం చూసినట్లయితే అక్కడ మరలా రాయబడి ఉన్నమాట 2వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దూత భయపడకుడి, ఇదిగో ఆ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం కదా. ఏమంటున్నారు అక్కడ? సంతోషము కాదది, మహా సంతోషము. క్రిస్మస్ is not only a happiness, but it is a great happiness. Kedaka, Christmas is not only a joy, but a great joy. Daniki mundu, Christmas is not only a festival, but it is a great festival. Kada, అది కేవలం సంతోషమే కాదు, మహా సంతోషం. ఎందుకని? చూద్దాం. అక్కడ చూడండి, పరలోక దూతలు భూమి మీద గానం చేశారు. అది ఏ ఒక్కరితో ఇద్దరితో కాదండి. అక్కడ ఒక గొప్ప సమూహం మనకు కనబడుతూ ఉంటుంది. పోయిన ఆదివారం నేను ధ్యానం చేశాను సంఘంలో కదా. ఈ భూమి మీద మొట్టమొదటి క్వైర్ పార్టీ ఎవరు? దానికి డైరెక్టర్ ప్రభువు దూత. మొట్టమొదటి క్వైర్ పార్టీకి ప్రభువు దూతని స్వయంగా డైరెక్టర్గా నిలబడి ఆ ప్రభువును ఆరాధించాడు. అక్కడున్న సమూహం అంతటిని కూడా ఆరాధనలోకి నడిపాడు. అది వారికి మహా సంతోషకరంగా తోచింది కదా. పరలోకం నుండి చూడండి భూమి మీదకు వచ్చి వారు గానం చేశారు. ఆ సందర్భంలో వారు ఆపించినటువంటి గానంలో వారు అంటున్నారు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము కదా. అది సంతోషం అనేది ఎప్పుడైనా గమనించండి, మనం ఒంటరిగా జరుపుకునేది కాదు. ఆనందాన్ని ఒంటరిగా అనుభవించవచ్చు. నేను చెప్పే ఆనందానికి సంతోషానికి వ్యత్యాసం. సంతోషం అనేది నీవు కేవలము ఒక సమూహముతో కలిసే కొందరు వ్యక్తులను నీవు సమకూర్చుకునే నీవు అనుభవించగలిగేది. ఆ సందర్భంలో వారు ఉన్నారు. ఆ దూతల సమూహం ఉంది, గొర్రెల కాపరులు ఉన్నారు. వారందరూ కలిసి చేసిన పని ఏంటంటే వారు సంతోషించారు. అయితే మామూలు సంతోషం కాదు, వారు మహా సంతోషించారు. ఏ గ్రేట్ హ్యాపీనెస్, ఏ వెరీ గ్రేట్ హ్యాపీనెస్ కదా. చూడండి, యేసుక్రీస్తు జననముతో అటు పరలోకము నుండి ఇటు భూలోకము వరకు గొప్ప సంతోషభరితమైనటువంటి సందర్భముగా మారిపోయింది. మనుషులు పోగొట్టుకున్న సంతోషమును వారు తిరిగి యేసుక్రీస్తు రాకడతో పొందుకోగలిగారండి. మన ప్రభువులు కూడా, మన ప్రియ ప్రభువు కూడా కొన్ని ఉపమానాలు చెప్పాడు కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు. ఏంటవి? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు, ఆ రెండింటి మధ్యలో కూడా మిస్ చేశారు. పోగొట్టుకుపోయిన నాణ్యము. మీరు గమనించండి, ఆ 3 సందర్భాలలో కూడా తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి ఏం చేశాడు? తన స్నేహితులను పిలిచి వారితో కలిసి సంతోషించాడు. ఆ పోగొట్టుకునే నాణ్యమును బట్టి తిరిగి మరలా పొందుకున్నాక ఏం చేసింది? తన చెల్లి కథలతో కలిసి సంతోషించిన మాటలు ఉన్నాయి అక్కడ. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? తన పరివారందరినీ పిలిచి తనకు కావాల్సినటువంటి ఆ నియర్ని అందరిని పిలిచి ఏం చేశాడు? మంచి మటన్ బిర్యానీ ఇచ్చాడు కదా.
సంతోషకరమైనటువంటి సందర్భం అనేది మనం ఒక సమూహముగా కలిసి జరుపుకునేది. ఆనందాన్ని ఒక్కడిగా అనుభవించవచ్చు, కానీ సంతోషం ఎలాడు మన ప్రభువు మన కొరకు వెయిట్ చేశాడు. అందులో బట్టి మనం అందరం ఇక్కడ సమకూర్చబడి ఉన్నాం. ఎందుకండి అందుకు కారణం ఏంటి? మన ప్రభువు కదా, ఆయన జననము, ఆయన జన్మించిన విధానము కొరకు, ఆయన మన కొరకు వచ్చిన రీతిని బట్టి మన అందరము కూడా ఆయన సంతోషించాలనే కదా. ఆనందించాలంటే డబ్బు ఇంటి దగ్గర ఆనందించవచ్చు, మీరు కూడా చక్కగా వేల దగ్గర ఆనందించవచ్చు, అది కాదు కదా. మన ప్రభువును బట్టి మనం కూడా అత్యంత సంతోషముగా ఉండాలి కదా. వారు ఏ రీతిగా ఉన్నారు? మహా సంతోషకరమైనటువంటి ఆ పరిస్థితులలో వారు ఉంటూ ఉన్నారు కదా. మన బంధువులతో, మన స్నేహితులతో కలిసి జరుపుకోవలసిన మహా పండుగ అండి క్రిస్మస్. అందుకే చెబుతుందా, ఒకవేళ ఎప్పటి వరకు మీ జీవితంలో మీరు ఎవరిని దూరంగా పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా మీ ప్రభువుని మీరు చేర్చుకోగలిగితే, మీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఈ యొక్క మహా సంతోషమును మీరు అందరితో కలిసి, అది ఎప్పుడు మీరు మరవకూడదు, అది ఎప్పుడు మీరు మర్చిపోకూడదండి. అలా వారంటే నాకు కుదరదండి, కుదరకపోయినా సరే ఈ క్రిస్మస్కి నువ్వు ఖచ్చితంగా వారిని కలుపుకోవాలి. ఫలానా వారితో నాకు సమాధానం లేదండి, అయినా సరే నువ్వు ఖచ్చితంగా వారితో సమాధాన పడాలి. ప్రభువును బట్టి నువ్వు సంతోషించాలి, వారితో కలిసి నువ్వు సంతోషించాలి. కనీసం ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయాలి. అలా చేయక మీరు క్రిస్మస్ జరిగించుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ఆచారంతో మీరు చేస్తున్న పండుగే తప్ప ఇది ఆత్మ సంబంధమైన పండుగ కాదు. సో క్రిస్మస్ ఈజ్ నాట్ ఏ హ్యాపీనెస్, బట్ ఇట్ వాస్ ఎ వెరీ గ్రేట్ హ్యాపీనెస్. అది మహా సంతోషకరమైనది. మొదటిది అది పండుగ కాదు, మహా పండుగ. రెండవది అది కేవలం ఆనందము కాదు, అత్యానందము. మూడవది అది కేవలం సంతోషము కాదు, అది మహా సంతోషము. నువ్వు అందరితో కలిసి చేసుకోవలసినటువంటి సంతోషము, నువ్వు కలిసి అనుభవించవలసిన సంతోషము. ఈ ఎవరిని మిస్ చేయకూడదండి. చూడండి, ఆ అపోస్తలుల కార్యముల గ్రంథాలను చూసినప్పుడు 8వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పరిణామం బట్టి చూస్తే అక్కడ శుభవార్త చే పట్టణమును సువార్థికులు నింపినప్పుడు ఆ పట్టణము మిగిలిన సంతోషంతో నింపబడిందన్న మాట రాయబడి ఉంటుంది. సమరయ పట్టణము చూసారా? అపోస్తలుల కార్యముల గ్రంథం 8:8 కదా. ఎందుకండి సంతోషం? ఆ పట్టణంలో ప్రభువుని గురించి ఆ వార్త వినిపింపజేశారు, సువార్తను ప్రకటించారు. అందరూ బట్టి వారి మధ్యన సంతోషం కలిగింది. అదే పక్కన 15వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అదే గ్రంథంలో అక్కడ ఇంకొక సందర్భం కనబడుతుంది. అన్యజనులు రక్షణ అంగీకరించినప్పుడు క్రైస్తవ సంఘములకు మహా సంతోషం కలిగిందండి. ఫినకే, సమరయ పట్టణాలు చూసారా? అపొస్తలుల కార్యముల గ్రంథం 15:3. కాబట్టి వారు సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకు అందరికీ మహా సంతోషం కలుగజేశారు. ప్రభువును బట్టి మనం ఎప్పుడు కూడా మహా సంతోషం, అది కూడా నలుగురితో కలిస్తేనే, నలుగురిని కలుపుకుంటేనే. ఆపహనం చెప్పండి. రెండవ మాట ఏంటి? అది సంతోషానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. క్రిస్మస్ అంటే కేవలం సంతోషము కాదు, అది మహా సంతోషము. నువ్వు అందరినీ కలుపుకొని చేసుకుంటేనే దానికి ఒక అర్థము, పరమార్థము. అక్కడ అదిగా ఆ సమూహం అంతా కూడా మహా సంతోషకరముగా ఉన్నారండి. చదవండి ఇంకో మాట అందులోనే. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము కదా. సువర్తమానము ఏంటి వారి పరిస్థితి? అది కేవలము వార్త కాదు, సువార్త. ఏంటి సార్ వార్తకి సువార్తకి తేడా? తొలగిరుకున్నారు కనుక. వార్త అంటే న్యూస్. అంటే న్యూస్ అంటే అర్థం, దానికి ఒక డెఫినేషన్ ఉంది, తెలుసా మీకు? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. ఎగ్జాక్ట్లీ కదా. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్, నలుగు దిశలకు వినపడేదే, నలుగు దిశలకు వ్యాపించేదే వార్త. కానీ సువార్తలా కాదండి, నీవు వ్యాపింప చేయాలి. వార్తకి సువార్తకి అదే తేడా. వార్త భూ సంబంధమైనది, సువార్త పర సంబంధమైనది. వార్త ఎవరు వ్యాపింప చేయకుండానే తనను తాను ప్రకటితం చేసుకుంటుంది. కానీ సువార్త అలా కాదు, నీవే ప్రకటితం చేయాలి కదా. ఇలాంటి చూసే లోకంలో ఎన్నో ఎన్నో హత్యలు లేదా ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో రకాల వార్తలు మనం చూస్తుంటాం. ఏమవుతాయి కాసేపటికి? చెప్పండి, నాకంటే మీకే బాగా తెలుసు. ఏమవుతుంది? ఇంతమంది సేవకులు ఉన్నా కదా, కొంచెం మొహాట పడుతున్నారు, వైరల్ అయిపోతుంది. ఎందుకని? అదే సువార్త వైరల్ కాదు. ఎందుకని? వార్తకి సువార్తకి అదేనండి తేడా. లోక సంబంధమైంది, అవధులు లేకుండా పరిగెడుతుంది, ఒకరి సహాయం అక్కడ లేకుండానే పరిగెడుతుంది. కానీ సువార్త అలా కాదు. ప్రభువు పిల్లలమైన మనమే, మీరు గమనించినట్లయితే ఆ సందర్భంలో చూడండి, ఆ ఆరంభ దినాలలో దేవుడి యొక్క వార్తను మోసుకొని వెళ్ళడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఆయన దూత గబ్రియల్ను కదా. ప్రభువు ఈ లోకంలో ఉన్నంత కాలం, ప్రభువు ఈ లోకానికి రావడానికి మొదటి కాలం. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆరోహణమయ్యాడో ఆయన తన శిష్యులను ఏర్పరచుకున్నాడు, వారికి అప్పచెప్పాడు పనిని. ప్రభువు ఆరోహణమైన తర్వాత వారు దూతలు. ఆ తర్వాతి కాలంలో వస్తున్న మనము ఈనాడు ప్రభువు దూతలము. ప్రభువు దూతలు కనుక మనం ఏం చేయాలి? ప్రభువు యొక్క సువార్తను మనము వ్యాపింప చేయాలి, వినిపించాలి అనేకులకు. కదా. చూసినట్లయితే చూడండి, సువార్తను ప్రకటించి ధన్యులైన వారు ఎంతమంది ఉన్నారో, సువార్తను ప్రకటించక ఈ మాటని అంటున్నారు, మీకు కొంచెం కష్టమైన అంగీకరించాలి, శపితులైన వారు కూడా ఉన్నారు. అందుకే కొత్త పౌలు ఏమంటాడు? సువార్తను ప్రకటించకపోయిన ఎడలా నాకు శ్రమ. ప్రభువు వార్తను విని ఊరకనే మనం ఉండకూడదు. అది శుభవార్త, అది మహా మంచి వార్త. క్రిస్మస్ అంటే మంచి వార్త. మంచి వార్త విన్న మనము ఊరకనే ఉండకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా. దేవుడు ఆయన సువార్త, ఆయన దూతల ద్వారా పంపిన సువార్తను ఈనాడు మనము దూతలపై దాన్ని వ్యాపింప చేయాలి. కాబట్టి క్రిస్మస్ అంటే పండుగ కాదు, మహాపండుగ. అది కేవలం ఆనందము కాదు, అత్యానందము. అది సంతోషము కాదు, మహా సంతోషము. అది వార్త కాదు, సువార్త, మంచి వార్త. ఆఖరిని చూస్తే ఇక్కడ రాయబడి ఉన్నమాట చూడండి, ప్రారంభంలోనే భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ. అంటే ఏంటి? అది కొందరికి కాదు, అది అందరికీ. క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ, బట్ క్రిస్మస్ ఈజ్ ఫర్ ఆల్. Christmas is not only a news, but it was a very good news. చూడండి, క్రిస్మస్ ఏ ఒక మతానికో ఏ ఒక దేశానికో సంబంధించింది కాదండి. అందుకే దూతంటున్నాడు, ఇది ప్రజలందరికీ.
ఫలానా ఆ ప్రాంతం వారికో, ఫలానా ఈ తెగ వారికో, లేదా ఫలానా భాష మాట్లాడే వారికో కాదు. ఇది ప్రజలందరికీనండి, ప్రజలందరికీ. అది కేవలము క్రైస్తవుల పండుగని అనుకుంటే చాలా మంది అనుకుంటారు మనలో కూడా. ఒకసారి నాకు జరిగిన సందర్భాన్ని చెప్తారు. సార్ మీ పండుగ రోజున అని చెప్పి అన్నారు ఒకసారి. ఏ పండుగ అమ్మా అన్న? క్రిస్మస్ అన్నారు. అమ్మ క్రిస్మస్ మాదే కాదమ్మా, అందరి పండుగ. యేసుక్రీస్తు అందరి కోసం వచ్చాడు, కేవలం మా కోసమే కాదు, మీరు కూడా ఉన్నారు దాంట్లో అని చెప్పారు. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోతూ ఉంటాం కదా మనం. క్రిస్మస్ అంటే అది కేవలం మనకి మాత్రమే ఆహ్వానించుకుంటాం కదా. అది కేవలం అదేదో మన స్వంతమైనట్లుగా, దాని పేటెంట్ రైట్స్ మనకే ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతుంటాం. అలా కాదండి, అది ప్రజలందరికీ. కొందరికి ఆపాదించబడిందో, కొందరికి అది పరిమితమైనదో కాదు. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మరవకూడదు కదా. చాలా మంది అటువంటి ఒక భావనలో విచారకరం ఏంటంటే మనకే సరిగ్గా తెలియదు. అది ఎంతసేపటికి మన పండగ అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఇది ప్రజలందరి పండగ అనే భావన మనలో కలుగుతుందో అప్పుడు నీవు ప్రభువును ప్రకటితము చేయగలవండి. ఇందాక అన్నట్లు ప్రభువుని ప్రకటితము చేసి ఆ 10 మందితో నీవు సంతోషాన్ని పొందుకోగలవు. ఎందుకని? సంతోషంగా ఉండాలి అంటే 10 మంది నీ పక్కన ఉండాలి కదా. అటువంటి ఆ మంచి వార్తను నీవు అందరితో పంచుకోలేక కొందరిగా పరిమితం చేస్తున్నావు కనుక నీ జీవితంలో సంతోషం ఉండటం లేదు. ఆ దూతల సమూహం గొర్రెల కాపురులతో కలిసి ఒక గుంపుగా ఏర్పడి మహా సంతోషంగా ఉన్నారు. కారణం వారు ఆ మంచి సువార్తను ప్రకటితం చేయడానికి సిద్ధపడ్డారు. తన ప్రజలను చూడండి, వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుడి అని దూత పలికి. యెషయా భక్తుడైన మాట్లాడి 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించాను. మనకు అంటే అనొచ్చుగా యోసేపు మరియకు కుమారుడు అనుగ్రహింపబడును అని. అనొచ్చుగా ఇశ్రాయేలు సంతతికి ఒక కుమారుడు అనుగ్రహింపబడును అని. అలా కాదు, మనకు అనే పదంలోనే మనం అందరం ఉన్నామండి. సర్వ మానవాళి కూడా ఉంది. సర్వ మానవాళిని ఉద్దేశించి ఆ దేవాది దేవుడు మన ప్రభు పలికిన మాట ఏంటి? ప్రయాసపడి భాగం వహిస్తున్న నా జనులారా, పోనీ నా ఇశ్రాయేలు ప్రజలారా, అదేనా? సమస్త జనులారా, నాట్ ఓన్లీ ఎ ఫ్యూ, బట్ అందరూ ఎవరెవరైతే భారముతో ఉన్నారో మీరు అందరూ కూడా నా దగ్గరకు రావటానికి నేను మీకు పిలుపునిస్తున్నాను. నేను వచ్చిందే మీ అందరి కొరకు. ఆ మాట ఎందుకు పలుకుతున్నాడు? ఇదిగో ప్రజలందరికీ, కొందరికి కాదు, ప్రజలందరికీ. యెషయా భక్తుడు అన్నాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను కదా. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించను కనుక కదా. తన ప్రజలు అది గమనించుకోవాలండి ఎప్పుడు మనం కదా. శిశువు కేవలం కుమారుడిగా మరియా యోసేపులకే కాదు, కానీ మా అందరి కొరకు దేవాది దేవుడైన మన తండ్రి అయిన దేవుడి ద్వారా అనుగ్రహింపబడ్డాడు. క్రిస్మస్లోని ఆ ప్రత్యేకత మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అది కేవలము పండుగనే కాదు, మహా పండుగ. అది కేవలము ఆనందమే కాదు, అత్యానంద భరితులయ్యారు వారు. వారి యొక్క హృదయం ఒప్పొంగింది. వారు కేవలం సంతోషించలేదు, కానీ మహా సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకని? అందుకు కారణం వారు విన్నటువంటి ఆ మంచి వార్త. కేవలం వార్త కాదు, అది మహా మంచి వార్త, శుభవార్త. అయితే అది కేవలం కొందరికో కాదు, కానీ అందరికీ కూడా ఇవ్వబడినటువంటి వార్త. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు,
కొందరికి కలుగుతుందా? అందరికీ. కదా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇప్పుడు లోకం అంటే ఎవరు వస్తారు అక్కడ? నువ్వు, నేను, ఈ దేశం, ఈ రాష్ట్రం అంతా. మీరు అందుకే ఒక విషయాన్ని గమనించండి. ఇజ్రాయెల్ దేశం కూడా చూస్తే ఈ భూమండలం మీద కరెక్ట్గా నడిబొడ్డున ఉంటుంది, సెంటర్లో. ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు, అందరికీ సమానమైన దూరంలో ఉన్నాడు. ఏ ఒక్క వర్గానికో దగ్గరగా లేడు, ఏ ఒక్క ప్రాంతాన్ని వారు ఆయన ఆనుకుని లేరు. అలాగే ఆయన పుట్టుక చూస్తే ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ జన్మించాడు? పశువుల పాకలో కదా, ఒక తొట్టిలో పరుట పెట్టారు ఆయనను. అదే ఏ గొప్ప రాజభవనంలో పుట్టుంటే వెళ్ళగలిగే వాళ్ళమండి. ఆ పశువుల పాకలో ఆయన ఉన్నాడు, ఆయన పుట్టాడు కనుకనే ఆయన అందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రత్యేకమైన సమయాలు, ప్రత్యేకమైనటువంటి ఆ రేట్లు కదా, ఇటువంటి ఏమీ లేవు. ఎనీబడి ఎనీ టైం కెన్ రీచ్ అవర్ లార్డ్. ఆయన అందరి కోసం దేవుడు, అందరి కోసం వచ్చిన వాడు. అందుకే అక్కడ దూత పలుకుతున్నాడు, అది ప్రజలందరికీ గొప్ప శుభవర్తమానం కదా. అక్కడ క్రిస్మస్లోని ప్రత్యేకతలు మనం తప్పకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ అంటే మామూలుది కాదు, ప్రత్యేకమైనది. దానిలోని ప్రతి మాట ప్రత్యేకం, ప్రతి సందర్భము ప్రత్యేకం. మహా పండుగ, అత్యానంద భరితలు, మహా సంతోషము. అది మంచి వార్త, శుభవార్త, సువార్త. అలాగే అది ప్రజలందరికీ కూడా ఇవ్వబడింది. కనుక క్రిస్మస్లోని ఆ ప్రత్యేకతలు మనం మననం చేసుకుంటూ, స్మరించుకుంటూ రాబోయే మన ప్రభువు జన్మదినాన్ని జరుపుకుందాం, ప్రార్థించుకుందాం. క్రిస్మస్ను మనం రీతిగా ఉంటూ ఆచరించడానికి ప్రయత్నపడదాం. చాలామంది క్రిస్మస్ ఆచరిస్తూ క్రీస్తును పోగొట్టుకుంటూ ఉంటారండి. ఈ విషయాలను మరిచిపోయి 10 మందితో కలిసి లేక కేవలం వారి కొరకే అనుకుంటూ, అది కేవలం మామూలు వార్తగానే చూస్తూ, ఆ పరసమానమైనటువంటి ఆ భావములోనికి, ఆ ఉద్దేశములోనికి చేరుకోక ఆనందము లేక క్రీస్తును పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ నాడు దేవుడు మనకిచ్చిన ఈ మాటలను బట్టి మనము ఆ రీతిగా ఉండగా, క్రిస్మస్ను ఆ రీతిగా జరుపుకోవడానికి, ఆ మహా పండుగను మనం, ఆయన మహాదేవుడు కనుక ఆయన జన్మించిన వేళ ఖచ్చితంగా మహా పండుగ. ఆ విషయాన్ని మనం తలపోసుకుంటూ ముందుకు కొనసాగుదాం. అది విత్తబడిన వాక్యమును దేవుడు మన ఆత్మీయ మేళ్ళ కొరకు, మన సాఫల్యత కొరకు దీవించలాగున సమయంలో మన మధ్యాహ్న మా పెద్దల గోపీనాథ్ గారు ప్రార్థనలకు నడిపిస్తారు. అందరూ ధరలు వచ్చినట్లయితే దేవుడు మనకిచ్చిన ఈ మాటల కొరకు ప్రార్థన. మా దయ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని పరలోకంలో కోట్లాది దేవతల చేత స్తుతింపబడుతున్నటువంటి గొప్ప దేవ, కేవలం మానవుడిగా మా పాపాలు తీసివేయడానికి, మమ్మల్ని సరైన నటులు నడిచేయడానికి నాయన ఈ లోకానికి 2025 సంవత్సరాలు వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు బోధన చేస్తూ మమ్మల్ని విమోచించబోతున్న దేవా, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు నాయన. కోట్లాదిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అదిగో నాయన, మమ్మల్ని అందరినీ ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి స్తోత్రాలను, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నాయన. గత సంవత్సరం ఈ యొక్క సెమీ క్రిస్మస్ మొదలుకొని ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు ఉన్నాయి. ఎన్నో సమస్యల నుంచి విడుదల కలిగించేందుకు నీకు స్తోత్రాలు నాయన. మాట తప్పని దేవుడు నాయన. ఎవరైనా ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క స్థానిక సంఘంలో నాయన నీ యొక్క పుట్టుకల గురించి సెమీ క్రిస్మస్ సందర్భంగా నువ్వు మాకు తెప్పించిన వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు నాయన. నిజమే ప్రభు, మహా సంతోషంగా ఆనాడు దేవదూత ఆ యొక్క పొలం దగ్గరికి వచ్చినప్పుడు వారు సంతోషంగా త్వరగా వెళ్ళి ఉన్నారు ప్రభావానికి దర్శించడానికి. కానీ ఈరోజు త్వరగా అనేది జరగడం లేదు. అవి మేము అర్థం చేసుకోవాలి ప్రభు.
6 గంటలకు చెప్తే 10 ఎన్ని ఇప్పుడు వచ్చారు అటువంటి జాగ్రత్తలు మాకు కలుగజేసిన దానికి నాయన ఈ లోపలకు వచ్చి మాకు అన్నీ నేర్పి నాయన ఎన్నో సమస్యల ద్వారా ఉన్న మా ప్రయాసపడి భారం మోసుకుంటున్న ప్రజలమైన మాకు నాయన ప్రయాస తొలగించి ఆ ప్రయాసంతా నా మీద వేయమని చెప్పి మమ్మల్ని నాయన సులభపాత్రలు చేసినందుకు ఇంతవరకు ఈ కార్యక్రమంతో నడిపించినందుకు పాటలు పాడిన వారిని ఈ యొక్క వాద్యం నాయన వాళ్ళని ఈ వేదిక మీద ఉన్న ఆయన దైవజనుల్ని ముఖ్యంగా ఈ చర్చి యొక్క సంఘ సేవకులు స్థానిక సంఘ సేవకులు వారు కల్పించుకొని ఈ యొక్క జరిపించాలని అందరిని ఆహ్వానించేందుకు ఆయన మంచి మాటలు ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం. మా బాధంతా మాలో కానీ ఏ విషయంలో కూడా మార్పు రావడం లేదు నాయన. ఆ మార్పు వచ్చేదానికి ఇటువంటి ఈ యొక్క కోరికలు ఎంతో మంచిగా ఉన్నాయి. అలా ఇంకా ఇతరత్ర ప్రాంతాల నుంచి వాతావరణాన్ని బట్టి కూడా ఏ విధమైన జబ్బు పంకులు కూడా వచ్చి ఆయన వాళ్ళని వాక్యం వినేట్లు చేసినందుకు నాకు ప్రార్థనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇంకా వచ్చిన ప్రతి బిడ్డని పేరున అయ్యగారి కుటుంబాన్ని అయితేనేమి చేరు వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని అయ్యా పేరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా వింటున్న మట్టుకైతే వింటున్నాం కానీ ఆ యొక్క ప్రభావం దుష్ట ప్రభావం మా మీద పనిచేస్తుందని ఆయన వాళ్ళని గద్దించండి. అది చేయగల శక్తిని బంధించండి. ఈ చిత్తంలో ఆయన వచ్చే సంవత్సరం వరకు కూడా అయ్యా కాచి కాపాడమని ఈ సేవలో పరిచయంలో వాడుకునేట్టుగా మమ్మల్ని చేయమని ఆరోగ్యాలు ఇవ్వమని అనేక రకాల ఇబ్బందులతో ఉన్న వారందరినీ కూడా నాయన మీరు గౌరవించి మా ప్రయాస తీసివేయమని ఇంతమంది కార్యక్రమాన్ని నడిపించినందుకు ఎంతో ఓపికగా ఉన్న నీ బిడ్డలందరి వైపు నీ దీవెనతో కుమ్మరించి నాయన ఆశీర్వదించమని నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి నీకే కోట్లాదిగా తిరిగి నాయన మరలా వారి గృహాలకు వెళ్తుండగా నీ సన్నిధి వారితో ఉంచి క్షేమంగా చేర్చమని మా ప్రభు మా రక్షణ సర్వోన్నత నామను గొప్పచెప్పి స్తుతించి ప్రార్థించి ఘనపరిచి అడిగి ప్రేమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.